మనం ప్రణాళికలు వేస్తాం ఫ్యూచర్ గురించి. ఇప్పుడు ఇంత ధనం ఉంది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ ధనం వస్తుంది. అదంతా నాదే. నేను భవిష్యత్తులో ఇంకా వృద్ధి నొందుతాను. అతడు నా శత్రువు. ఇలా అన్నీ తలుస్తూ ఉంటామండి. ఇవన్నీ ఒక్క మరణంతో ముగిసిపోతాయి. ఏ ధనము మనతో రాదు. శాశ్వతమైన భక్తి ధనం మాత్రమే మనతో వస్తుంది. ఇక్కడ కాలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, దుర్యోధనుడు, రావణాసురుడు ఇలా కలిసి రాజ్యం కోసం వాళ్ళు అన్యాయంగా పాండవులను ఆ విధంగా అడవుల పాలు చేయడము, వాళ్ళ యొక్క భార్య ద్రౌపదీదేవిని అవమానించాలనుకోవడం, ఇలాంటి పాపకార్యాలన్నీ చేశారు. దానివల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఎందుకు? నేనే ప్రభువు కావాలి, నేనే భక్తును, నాదే అంతా, నేనే శక్తిమంతుడిని, నేను సుఖించాలి. ఈ విధంగా వాళ్ళు మిథ్యాహంకారంతో భావించారనమాట. నన్ను మించిన శక్తిమంతుడు ఎవరు లేరనుకున్నారు. కానీ భగవంతుని గుర్తించకపోవడం వల్ల వాళ్ళు పతనం చెందారనమాట. ఈ భౌతికమైన యజ్ఞాలు, దానాలు ఇవి కూడా పుణ్యకార్యాలు వరకేనండి. అవి కూడా బంధిస్తాయి. దానివల్ల సుఖం వస్తుందని అనుకుంటారు. కానీ దానివల్ల మళ్ళీ వాళ్ళకు జన్మ, మృత్యు, జరా, వ్యాధులు, భౌతిక శరీరమే లభించి మళ్ళీ మళ్ళీ కష్టాలు పాలవుతుంటారండి. ఇది అజ్ఞానంచే మాయలో ఉంటారు. ఈ శాస్త్రంలో చెప్పిన విషయాల గురించి తెలుసుకోలేక ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్తిగా మాయకు లోనవుతారనమాట. ఇదంతా భగవంతుడి. భగవంతుడే సర్వానికి ప్రభువు. భగవంతుడే భోక్త. భగవంతుడు సర్వ సంపూర్ణుడు. భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఈ విధంగా మనం భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రాల గుండా మనం తెలుసుకొని ఆచరించాలండి. భగవంతుని యొక్క సేవకులం మనము. భగవంతుని దయ వల్లనే సమస్త ప్రపంచము నడుస్తుంది. ఎవరైతే మిథ్యాహంకారంతో ఇట్లా విర్రవీగుతారో వాళ్ళు ఖచ్చితంగా నశిస్తారండి. కానీ వీళ్ళు చేతిలో మరణం అంటే భగవంతుని చేతిలో సంహరింపబడటం వల్ల వీళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారండి. కానీ ఇప్పుడు స్వయం భగవాన్ హరినామ రూపంలో ఉన్నారు. నామ రూపంలోనే అందరి హృదయాల్లో ఉన్న రాక్షస గుణాలను సంహరిస్తున్నారండి. కాబట్టి శ్రద్ధగా హరినామ సంకీర్తన చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రదేశాలు గాని, వ్యక్తులు గాని అంతా సమస్తం పరమ పవిత్రం అయిపోతుందండి. అందువల్లనే అమెరికాలో ఇప్పుడు అన్ని దేశాల్లో హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల చాలా ఘోరాతి ఘోరమైన స్థితిలో అన్ని పాపకార్యాలు చేస్తున్న వారు కూడా ఇప్పుడు ఎంతో పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళు ఎటువంటి పాపకార్యాలు చేయడం లేదు. కేవలం